ఇవన్నీ జల్లేసుకుంటారు, చిన్న చిన్న గింజలు అని నేను ఇవన్నీ జల్లుకుంటారు. ఏవైతే పెద్ద కూరగాయ విత్తనాలు ఏవైతే ఉన్నాయో సార్ అవి ఈ పాదులు అయితే గట్టి చుట్టూ వేసుకోవాలి. మిగతా బెండి ఇలాంటివి అయితే అక్కడక్కడ పాత వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏమవుతాయి, మనం అవన్నీ మన కాండంతో పాటు తినం, ఓన్లీ తెంపుకొని తింటాం. మిగతావన్నీ మళ్ళీ అలా ఉంటాయి, అవన్నీ కూడా భూమిలో కలుస్తాయి. మరి అర్థమైంది, ఇవన్నీ ఇలా కలిసినప్పుడు అది దాన్ని కూడా ఈ విత్తనాల నుంచే మనం ఏం చేస్తున్నాము, కొన్ని మంచి విత్తనాల నుంచి దాని విత్తనాలతో కాకుండా చేస్తాయి. సో దయవుంచి ఈ ఆర్టీఎస్ కిట్ మాత్రం అందరూ వేయండి. మీకు కావాల్సిన కూరగాయలు వచ్చేస్తాయి. ముందు తిరిగి చక్కగా ఉన్నట్లయితే మనం కూడా చాలా అందరికీ కూడా మన తాలూకు విజ్ఞానం కానివ్వండి, మన తాలూకు మాటలు కానీ వేరేగా ఉంటాయి, బాధలతో ఉండే మాటలు వేరేగా ఉంటాయి. సో ఈ అన్నిటికీ కారణం కూడా మనమే. ఎప్పుడు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి భూమి ఉంది, దానికి ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడినటువంటి ఉత్పత్తులు మనము మన కుటుంబము మన బంధువులు తిన్నప్పుడు గ్యారంటీగా ఆరోగ్యంగానే ఉంటాము. అందులో ఎందుకంటే మీరు జబ్బులు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు చూడండి, డాక్టర్ కూడా ఎందుకు చనిపోయారో చెప్పట్లే, అవునా? చనిపోయాడే అంటున్నారు తప్ప ఫలాని కారణం వల్ల ఫలానిది తిన్నదని చెప్పలేకపోతున్నారు. ఎందుకు? మనం ఈ రోజు సాయంత్రం బెండతోట పుల్లుకు మందు కొడతాడు, తెల్లారి తెచ్చి అమ్మేస్తాడు, అవి మనం తెచ్చి తినేస్తున్నాం. లేదు, దొండపాదులు ఉన్నాయి, దాని పుల్లుకు మందు కొడతాడు, తెచ్చి అమ్ముతాడు. ప్రతి దానికి కూడా మీరు మందులు కొట్టకుండా ఏ రైతులన్నా కూరగాయలు పండిస్తున్నారండి? ప్రతి రైతు కూడా అమ్మిన వాళ్ళంతా ఏంటంటే వాడు బాధ వాడు తప్పుడికి, అవునా కాదా? సో ఆ విధంగా కాకుండా ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు మేము పెరటి తోటలు, మీకు తోట ఉందనుకోండి, మీ ఇంటికే చిన్న స్థలం ఉంటే అక్కడే కొన్ని కూరగాయల మొక్కలు వేసి అక్కడి నుంచే తినండి అని అవి కూడా మనం డెవలప్ చేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులకు అందరికి కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మీ తరం నుంచే మారాలి. అవన్నీ నాశనం అయిపోయాయి, అప్పుడన్నీ చచ్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ మనం ఏదైతే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో మీరు చేయండి. మీరంతా చేయకపోతే ఒక అరెకరం 10 సెంట్లు 20 సెంట్లు చేయండి. గ్యారెంటీగా దీనివల్ల అయితే 100% ఉందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అప్పుడు మనకిస్తాయి. ఇలా ఈ టెక్నిక్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చెప్తారు. పెద్ద విత్తనాలు అయితే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. రైతులు అనేవారు మేడం పక్కన మీకంతా భరోసాగా ఈ ఎన్పిఎల్ షాప్ కూడా వాళ్ళతో మనం మొబిలైజ్ చేసి రైతులు ఏంటంటే జబ్బొస్తే ఎవరిని అడుగుతారు, మందు షాప్ అడుగుతారు. మరి మన దగ్గర వచ్చి అడగాలంటే మనం చెప్పాలి. అర్థమవుతుంది, వాళ్ళే చేసేది మనం ఎందుకు చేయకూడదు అందరు వస్తారని ఈ అవకాశం ఇచ్చిన నేను దీన్ని ఏదైతే నేను అనుకున్న మాటల్ని మీరు తప్పక ఆచరిస్తారని నమ్ముతూ నేను కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.